ఉట్టి ఉప్మా తింటే ఏం స్పెషల్ ఉంటుందని ఉప్మా రవ్వతో ఇడ్లీ చేశానండి ఈరోజు. టేస్ట్ సేమ్ అట్లనే ఉంది, సేమ్ ఉప్మా రవ్వ తిన్నట్టే ఉన్నది. దాంట్లో పెరుగు వేసిన, కొత్తిమీర వేసిన, ఎన్ని రకాలుగా వేసినా సేమ్ ఉప్మా లెక్కనే కొడుతుంది తప్ప ఇడ్లీ అందులో ఏం స్పెషల్ అనిపిస్తలేదు నాకు. ఇక పడేయడం ఇష్టం లేక మొత్తం తినేసిన ఒక్కదాన్నే. ఏం చేద్దాం, కొంచెం పల్లీలు కూడా దంచేసిన అందులో టేస్ట్ కోసం అని చెప్పేసి. తింటుంటే అక్కడక్కడ తరుగుతుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా కలిపేసినాను అన్నమాట. మా పిల్లలైతే ఎవరు తినలేదు, ఇక పడేసుడు ఇష్టం లేక నేనే తినేసినాను. ఇంకోసారి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దని చెప్పేసి ఫిక్స్ అయినా అన్నట్టు. చాలామంది చాలా బాగుంటుందని పెద్ద చెప్తురు కానీ అంతేం బాగాలేదండి. సేమ్ ఉప్మా రవ్వ, ఇక ఉప్మా రవ్వ లెక్కనే ఉన్నదన్నమాట. ఇలా కలుపుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అందులో వేసి పెట్టాను. టేస్ట్ మాత్రం యావరేజ్ అన్నట్టు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.